సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్. సో మనమైతే ఈరోజు నుంచి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. సో విలేజ్లో ఉన్నాం కదా, ఇంకా 5కి లేచిన అన్నమాట. 5 అవుతుంది టైము. సో చూస్తున్నారు కదా, మొత్తం చీకటిగా ఉంది. సో గైస్, ఫస్ట్ అయితే వార్మప్ అయితే చేసుకోవాలి. అంటే 5 వేరియంట్స్ ఆఫ్ వార్మప్ మీకు చెప్పిన కదా, ఆ వార్మప్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ గైస్, మనమైతే ఇప్పుడు వార్మప్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే, ఇంతకుముందు వీడియోలో చూపించినట్టే వార్మప్ అయితే ఆ విధంగా చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే వార్మప్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు ఒకటే సెట్ చెప్తాను మీకు, అంటే ఒకటే వేరియంట్ చేస్తా అంటే వర్కౌట్. సో మీకు ఒకటే వేరియంట్ వీడియోలో పెడతాను అన్నమాట, మిగతా వేరియంట్స్ పెట్టను. ఎందుకంటే నేనేం చెప్పినా ఇంతకుముందు అంటే ఒక్కొక్క రోజు పెడతా అని చెప్పిన, ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రోజు. సో అన్నీ ఒకసారి పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పిన కదా, సో ఒకటే వేరియంట్ పెడతా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం వార్మప్ అయితే చేసుకుందాం ఇక. సో గైస్, టైం అయితే 5:15 అవుతుంది. మనమైతే వార్మప్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఒక 5-10 మినిట్స్ వరకు రెస్ట్ తీసుకుందాము. తర్వాత వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి హిందూ పుషప్స్, అదే దేశీ పుషప్స్ కూడా అంటారు కదా, సో అదన్నమాట. సో ఇవి వచ్చేసి నేనైతే ఎట్లా చేస్తా అంటే ఫస్ట్ సెట్కి 25 తీస్తా, తర్వాత 2 సెట్స్ అనేవి 15-15 తీస్తా అన్నమాట. సో మొత్తం 3 సెట్స్. సో ఈ హిందూ పుషప్స్ అనేవి 3 సెట్స్ చేయాలి. అండ్ దాని తర్వాత ఏమో నేనైతే దీని పేరు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ స్నేక్ పుషప్స్ అని నేను అంట, స్నేకీ పుషప్స్ కానీ అట్లా నేను అట్లా పిలుచుకుంటా. నాకు అంత క్లారిటీగా తెలియదు దాని నేము. సో అట్లనమాట. సో అది కూడా సేమ్ ప్రాసెస్, 25-15-15 3 సెట్స్ అన్నమాట. సో ఈ రెండు అయిపోయిన తర్వాత, ఈ రెండు కొంచెం హార్డ్గా అనిపిస్తాయి. సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనమైతే నార్మల్ పుషప్, ఇన్క్లైన్, డిక్లైన్ చేసుకోవాలి. అండ్ డైమండ్ పుషప్స్ చేసుకోవాలి. సో మొత్తం వర్కౌట్ ఏంటంటే 5 వేరియంట్స్. మన వార్మప్లో స్క్వాట్స్ కూడా ఉంటుంది, నేను స్క్వాట్స్ యాడ్ చేయలే. సో లాస్ట్కి చేస్తాను అన్నమాట స్క్వాట్స్ నేను ఎప్పుడు, ఎందుకంటే స్క్వాట్స్ చేయడంలో ఎనర్జీ బాగా లాస్ అవుతుంది. సో ఫర్దర్గా వర్కౌట్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. సో లాస్ట్కి యాడ్ చేసిన. సో అదన్నమాట ఫ్రెండ్స్, ఈ 5 వేరియంట్స్ అయితే నేను డైలీ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో గైస్, హిందూ పుషప్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో గైస్, ఈ హిందూ పుషప్స్ వల్ల ఏమవుతుందంటే మీ స్ట్రెంగ్త్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో షోల్డర్స్ రౌండ్నెస్ వస్తుంది. అండ్ చెస్ట్కి అయితే చూస్తారు కదా, చెస్ట్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో మంచి చెస్ట్ అనేది బుల్డ్ అవుతుంది. అండ్ దీని ద్వారా బ్యాక్ కూడా చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. సో ఈ హిందూ పుషప్స్ అనేవి చాలా వరకు చాలామంది చేస్తారు, ఎందుకంటే దీని ద్వారా ఓవరాల్ బాడీకి మంచిగా ఇది స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎఫెక్ట్ కూడా బాడీ మీద మొత్తం పడుతుంది. సో నేనైతే ఫస్ట్ ఇది ప్రిఫర్ చేసుకున్నాను అన్నమాట. హార్డ్గానే ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా ఎనర్జీ డ్రైన్ అవుతుంది, అలిసిపోతాం. కానీ ఇదైతే బెస్ట్ ఎక్సర్సైజ్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇది చేయండి అన్నమాట. చూస్తారు కదా, 2 ఇటుకలు తీసుకోవాలి, బ్రిక్స్ తీసుకొని అటు ఇటు పెట్టుకోవాలి. ఇంకా మీరైతే 2 జానలు మీ చేతులతో తీసుకొని డిస్టెన్స్ చూసుకొని కరెక్ట్ సో పొజిషన్ తీసుకొని చేయాలన్నమాట. అండ్ గైస్, ఇది చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అప్పుడప్పుడు పట్టుకుంటుంది, నరాలు పట్టుకుంటాయి. సో చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో చేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్ డిస్టెన్స్, కానీ హ్యాండ్స్ కూడా మన ప్రెషర్ అనేది బోత్ హ్యాండ్స్ పైన ఈక్వల్గా పడాలి. రైట్ మీద ఎక్కువ, లెఫ్ట్ మీద తక్కువ. చాలామందికి అక్కడ ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అది చూసుకోవాలి. స్లోగా చేయండి ఫాస్ట్ ఏం అవసరం లేదు. నేను కూడా స్లోగా చేసి నేర్చుకున్నాను, నాకు కూడా అసలు రాదు ఇంతకుముందు, ఒక్కడు కూడా తీయకపోయేటోని. సో స్లోగా చేస్తేనే వస్తుంది. సో గైస్, ఇట్లా ఈ సెట్ చేస్తున్నప్పుడు, అంటే పుషప్స్ చేస్తున్నప్పుడు ప్రతి సెట్కి మీరు ఒక 1 మినిట్ అయితే గ్యాప్ ఇవ్వండి. 1 మినిట్ అయినా, స్టార్టింగ్ కాబట్టి 2 మినిట్స్ అయినా, 3 మినిట్స్ అయినా గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే దేశీ పుషప్స్ చేసేటప్పుడు బాగా అలసట వస్తుంది అండ్ అలసిపోతాం ఫాస్ట్గా. సో
స్టార్టింగ్లో గ్యాప్ కొంచెం ఎక్కువండి, తర్వాత అలవాటైనప్పుడు తక్కువ టైం తీసుకొని వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ 2 సెట్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం. కానీ గైస్, నేనైతే దేశీ పుషప్స్ కదా, సో ఇదైతే చేయండి ఈ రోజుకి. అండ్ రేపైతే వేరే, అంటే నేను చెప్పినా కదా ఒక్కొక్కటి యాడ్ చేస్తా అని, అన్నీ ఒకటేసారి యాడ్ చేయను. ఎందుకంటే ఫస్ట్ నుంచి చేసేటప్పుడు అన్నీ ఒకటేసారి చూపిస్తే అన్నీ ఒకటేసారి చేయాలనిపిస్తుంది అండ్ ఎనర్జీ ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి పెయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట, బాగా వస్తాయి, ఇంకా అప్పుడు ఆగిపోతాం. సో ఒకటే వార్మప్ చేయమన్నా కదా, వార్మప్ అయిపోవాలి, తర్వాత ఇది ఒక సెట్ చేసేయండి, స్టాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే వార్మప్, మళ్ళీ ఒక టూ వేరియంట్స్ చేయాలి, అంతే, స్టాప్, రెస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే వార్మప్ 3 వేరియంట్స్, స్టాప్. తర్వాత వార్మప్ 4, స్టాప్. వార్మప్ 5, స్టాప్. సో ఇట్లా చేయాలి. సో ఇట్లా చేస్తే ఏంటంటే మీ బాడీ రికవరీ అవుతూ ఉంటుంది, ఎనర్జీ బిల్డ్ చేసుకుంటుంది. సో మీకు కెపాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ అన్నీ ఒకటేసారి చేయడం వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ వస్తాయి, చేయలేరు, ఆపేస్తారు మధ్యలోనే. ఫీవర్ కూడా వచ్చేస్తుంది కొంతమందికి. సో అట్లా అన్నమాట. అంటే నార్మల్గా ఫీవర్ అంటే వీక్ అవ్వడం వల్ల. సో ఒక్కొక్కటి చేయడమే బెటర్, అన్నీ ఒకటేసారి చేయడం కన్నా. సో అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే అన్నీ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మిగతావైతే అంటే నెక్స్ట్ ఇంకో వేరియంట్ అయితే రేపు పెడతా, ఇప్పుడైతే నేను వర్కౌట్ చేసుకుంటా. సో గైస్, వర్కౌట్ అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అండ్ మెల్లగా మార్నింగ్ కూడా అవుతుంది. సో చూస్తున్నారు కదా, మెల్లగా మార్నింగ్ అవుతుంది. ఫోన్లో అంత క్లారిటీగా కనబడతలే కానీ రియల్గా చూస్తే బాగుంటుంది. మన వర్కౌట్ అయిపోయింది అండ్ మనం ఫ్రెష్ కూడా అయిపోయినాము. సో విలేజ్కి అయితే వచ్చేసినాం కాబట్టి ఇంకా కొంచెం విలేజ్ వైబ్స్ని కూడా ఎంజాయ్ చేయాలి. సో టైం అయితే 7 అవుతుంది. మస్తు బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అయితే. సో ఇదే కాన్ఫిడెన్స్తో అండ్ ఇదే ఉత్సాహంతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.